చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున 6వ తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా మేము చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడబోతూ ఉన్నాం ప్రయోజనాలకు సంబంధించి. సరే, మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు. అజెండాలో చాలా అంశాలు అందులో పొందుపరుస్తాం. ఆ అంశాలన్నీ మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడాలని ఇప్పుడు చెప్తాం. అయితే డెఫినెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు అక్కడ కూడా సందర్భం ఏమా మళ్ళీ అడగటంలో అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని సాధించాలని పట్టుదలే మళ్ళీ అడగటంలో దాన్ని అనుకున్నట్టుంటే అర్థం. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అయినా సాధించేంత వరకు అడిగి సాధించడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. ఇంకా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది కాబట్టి అది చట్టపరంగా ఆ రోజు అందులో పొందుపరిచారు కూడా మా హక్కుగా మేము పాటిస్తాం. అది కూడా అడిగా సారీ ఎక్స్ప్లెనేషన్లో మిస్సింగ్ అయింది కానీ రాతలో ఇచ్చాము. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇన్ రైటింగ్గా ఇచ్చాము. మీరే విస్తరించారు, మీరే వాయిదా వేసారు. నేను తారీఖులు ఏం చెప్పలేదు. విస్తరించాలి, పిసిసి అధ్యక్షుడిని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసిసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. మీరే విస్తరించారు, మీరే శాఖలు పంచారు, మీరే వాయిదాలు వేసారు. అది కూడా నేను అడిగాను. 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసిసి అధ్యక్షుడు కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది.